b I into 1 minus 1 by mu into t. Approximation. Ikkada when I and r are very small, sin I is equal to approximately I minus r. Kani cos r ante 1. Cos r value 1. Cos the answer x is equal I into 1 minus 1 by mu. It approximation. దానికే దీని రిఫ్లెక్షన్ కి దీని లోపల రిఫ్రాక్షన్ కి సంబంధం లేదు. అది వేరు, ఆ కేసు వేరు. ఇక్కడ రిఫ్లెక్ట్ అయినా రిఫ్రాక్ట్ అయినా నో ప్రాబ్లం. దీని లేటర్ షిఫ్ట్ అంటాం. ఇప్పుడు ఆర్ వాల్యూ చాలా తక్కువ అనుకోరా, తీటా వాల్యూ చాలా తక్కువ అయితే కాస్ తీటా సైన్ తీటా. తీటా ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకో, కాస్ 0 1, సైన్ 0 0. అంటే సైన్ కి అయితే అదే యాంగిల్ వస్తుంది, కాస్ కి అయితే 1 వస్తుంది. మ్యాథమెటిక్స్ పాయింట్ వాడు. సైన్ తీటా సైన్ 0 0, కాస్ 0 1. ఓకే,
ఓకే రైట్ రైట్ చెప్తాను థియరీ ఎక్కువ ఉందిరా థియరీ చెప్పేసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ పోతాం ఏట్రా సంతోష్ డౌట్ చెప్పు వాట్ ఈస్ యువర్ డౌట్ సంతోష్ రివిజన్ ఏం తెలియదు we don't know right ఇప్పుడు మనం సెకండ్ వన్ నార్మల్ షిఫ్ట్ this is called as normal shift ఓకే నార్మల్ షిఫ్ట్ అంటే ఇది గ్లాస్ thickness 3 refractive index mu ఇది ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ x డిస్టెన్స్ లో ఇక్కడ రెండు రిఫ్రాక్షన్స్ జరుగుతాయి ఏమంతో ఇక్కడ ఈ ఫేస్ దగ్గర ఒక రిఫ్రాక్షన్ ఈ ఫేస్ దగ్గర ఒక రిఫ్రాక్షన్ రెండు రిఫ్రాక్షన్ జరుగుతాయి ఇక్కడ ఒక రిఫ్రాక్షన్ ఇక్కడ ఒక రిఫ్రాక్షన్ రైట్ ఇక్కడ మనం నార్మల్ గా ఒక గ్లాస్ ప్లేట్ తీసుకున్నాం దీని థిక్నెస్ T రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu గ్లాస్ అయితే 3/2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము ఇక్కడ ఒక రిఫ్రాక్షన్ ఉంటుంది బికాజ్ రేరర్ టు డెన్సర్ డెన్సర్ టు మళ్ళీ రేరర్ ఇక్కడ ఒక రిఫ్రాక్షన్ ఉంటుంది అంటే రెండు సర్ఫేస్ల్లో రెండు సార్లు రిఫ్రాక్ట్ అవుతుంది సేమ్ లైట్ ఓకే ఇప్పుడు మనం దాన్ని గమనిద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆబ్జెక్ట్ తీసుకున్నా ఇలా బెండ్ టువర్డ్స్ నార్మల్ అంటే దీని యొక్క ఇమేజింగ్ కరెక్ట్ I1 అంటే ఈ యొక్క సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇదైతే ఇమేజ్ డిస్టెన్స్ ఇది అవుతుంది సపోజ్ P అనుకుందాం ఫస్ట్ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నువ్వు ఉన్నావు ఇక్కడ I ఉండి అబ్జర్వ్ చేస్తుంది రియల్ డిస్టెన్స్ ఆర్ డెప్త్ is equal to x apparent depth is equal pi1 p into I1 first sari so observer is in rare object is in rarer medium observer is in denser medium and it appears more so pi1 is equal to mu into x equation number 1 are you follow this point right కాలేజ్ రీఓపెనింగ్ తెలియదురా నవంబర్ అనుకుంటది అది కూడా పర్ఫెక్ట్ గా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఇది ఫస్ట్ సర్ఫేస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది ఈ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి నువ్వు లోపల ఉన్నావు ఇమాజిన్ చేద్దాం ఇక్కడ ఉన్నావు అనుకున్నాం దీనికి ఇది రియల్ డెప్త్ ఇది అపరెంట్ డెప్త్ ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ కి వెళ్దాం గో ఫర్ సెకండ్ సర్ఫేస్
అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ డిస్టెన్స్ ఇది ఇక్కడ నుంచి దీని ఏదో సపోజ్ యూ కెన్ టేక్ యాజ్ q నుంచి i1 this one act as an object for the second surface ఈ సెకండ్ సర్ఫేస్ కి ఈ i1 act as an object అప్పుడు ఈ డిస్టెన్స్ మొత్తం చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదేమో దట్ ఈస్ కాల్డ్ ux ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి t కాబట్టి ఇక్కడ నుంచి ఉన్నటువంటి రియల్ డిస్టెన్స్ is equal to ux plus t ఇక్కడ సరే సెకండ్ పాయింట్ గమనించుంటారు ఈ రే ఆఫ్ లైట్ ఇలా డైరెక్ట్ ఇలా రావాలి ఇక్కడ అవుతుంది ఇక్కడ ఇది డెన్సర్ మీడియం నుంచి రేర్ మీడియం రైట్ అవే కాబట్టి కమింగ్ హియర్ ఇక్కడికి వస్తుంది ఇది ఫైనల్ ఇమేజ్ ఫస్ట్ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ O అయితే ఇమేజ్ I1 సెకండ్ సర్ఫేస్ కి ఇమేజ్ I1 అయితే ఆబ్జెక్ట్ I1 అయితే దాని ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు I ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఇమేజ్ డిస్టెన్స్ కావాలి ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం అబ్జర్వర్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం అబ్జర్వర్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం సో అపరెంట్ డెప్త్ qi is equal real depth qi dash by mu అంటే qi dash ఇక్కడ నుంచి రాసి ఎంత వస్తుంది μx plus t by mu ఓకే సో మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ ఇదైతే ఇమేజ్ ఇది దీని నార్మల్ షిఫ్ట్ అంటే ఇటువైపే వస్తుంది పక్కకి వెళ్ళి సెకండ్ నార్మల్ షిఫ్ట్ ఈ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ ఇదైతే ఇమేజ్ ఇది నాకు షిఫ్ట్ ఇది కావాలి షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు OI okay what is shift shift is equal to OI ఇది షిఫ్ట్ కావాలి అంటే O నుంచి I డాష్ కి వెళ్ళింది O నుంచి I అంటే ఇక్కడ ఉన్న వ్యక్తికి ఇది OI లా కనబడుతుంది shift is equal to OI and you calculate OI ఇక్కడ నుంచి OQ చూడండి ఒకసారి వాట్ ఈజ్ OQ x plus t OP plus Q PQ x plus t నాకు కావాల్సింది OI కావాలి ఇది కావాలి డిస్టెన్స్ బట్ వాట్ ఈజ్ మెంట్ బై QI రాసాం ఎంతది x plus t by mu షిఫ్ట్ కావాలి నాకు OI కావాలి అంటే OQ minus IQ OQ అంటే x plus t minus x minus t by mu minus x cancel t into 1 minus 1 by this is called shift అంటే దగ్గరకు వచ్చింది the object appears nearer shifted
నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? T అంటే థిక్నెస్ 1 మైనస్ 1 బై. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. ఇది గ్లాస్ ప్లేట్, దీని థిక్నెస్ T. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఈ డిస్టెన్స్ వచ్చి x. ఫస్ట్ సర్ఫేస్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, అంటే ఇలా ఉంటే డెన్సర్ రేర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి వెళ్తుంది. రేట్ బెండ్స్ నార్మల్ దగ్గరికి బెండ్ అవుతుంది. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడికి మనకి ఇమేజ్ వస్తుంది I1. నేను దీన్ని P అనుకుంటాను, దీన్ని Q అనుకుంటాను. రియల్ డెప్త్ x, ఆబ్జెక్ట్ ఏమో రేర్ మీడియం లో ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నట్టు అబ్జర్వ్ చేసి ఇమాజిన్ చేస్తావు. ఇక్కడ నువ్వు ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు అనుకుందాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే mu is equal to రియల్ డెప్త్ అపరెంట్ డెప్త్ గుర్తు అనుకుంటా, మూవ్స్ అవే. కాబట్టి అపరెంట్ డెప్త్ is equal mu into రియల్ డెప్త్ అంటే mu into x. ఇది Pi1. Pi1 is equal mu x. ఓకే, ఇప్పుడు సెకండ్ కేస్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయాలి నువ్వు. ఇక్కడ అబ్జర్వ్ హియర్, దీనికి ఇది ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది అంటే Qi1. Qi1 is equal T plus mu x. T plus mu x. మరి ఈ రే ఆఫ్ లైట్ ఇలా ట్రావెల్ అయి ఇక్కడ ఫాల్ అయి మరి బెండ్స్ అవే, కొద్దిగా బెండ్ కప్ అవుతుంది. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే మీకు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అయితే నీకేమవుతుంది? ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం, అబ్జర్వర్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం. ఇట్ అపియర్స్ నియరర్. సో QP Qi is equal mu into గుర్తుందా? రియల్ డెప్త్ is equal apparent depth is equal real depth by mu. అంటే Qi1 by mu అంటే T plus mu x by mu, that is equal x plus T by mu. ఏది Qi? నాకు షిఫ్ట్ కావాలి, ఇది షిఫ్ట్. షిఫ్ట్ అంటే QO అంటే QP plus PO అంటే T plus x. What is Qi? Qi is equal x plus T by 2. Difference OI shift is equal, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేస్తే T into 1 minus 1 by 2 వస్తుంది షిఫ్ట్.
రైట్. సో రెండు షిప్స్ ఉన్నాయి. One is called lateral shift. ఈ lateral shift ఫార్ములా P into sin I minus R by cos R. రెండు నార్మల్ షిఫ్ట్ వచ్చి P into 1 minus 1 by V. ఇలా రెండు రకాల షిఫ్ట్స్ వచ్చాయి. lateral shift to normal shift. Okay, so can I go to next point? Normal shift to lateral shift. Right, ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ కి వెళ్దాం. అది కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. మిర్రర్స్ యొక్క కాంబినేషను. రైట్, సో ప్రాబ్లం నెంబర్ 1. ఇదొక కాన్కేవ్ మిర్రర్. దీనికి డౌన్ సైడ్ లో ఒక ప్లేన్ మిర్రర్ పెట్టాం, M1 టు M2. ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడి నుంచి ఉన్న దీని దూరం 42 సెంటీమీటర్స్. దీనికి ఉన్న దూరం 21 సెంటీమీటర్స్. కూడా 21 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి వచ్చేటువంటి లైట్ రిఫ్లెక్ట్స్ ఆన్ టు ద కాన్కేవ్ మిర్రర్. సార్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆబ్జెక్ట్ 42 సెంటీమీటర్లో ఉంది. ఇది 21, ఇది కూడా 21. ఇప్పుడు ఈ పడినటువంటి లైట్ మిర్రర్ మీద పడుతుంది. ఎక్కడ? కాన్కేవ్ మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అయిన లైట్ మిర్రర్ మీద పడుతుంది. వేర్ ద ఫైనల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్. వేర్ ద పొజిషన్ ఆఫ్ ది ఫైనల్ ఇమేజ్. పొజిషన్ ఆఫ్ ద ఫైనల్ ఇమేజ్. మంచి క్వశ్చన్. పొజిషన్ ఆఫ్ ది ఫైనల్ ఇమేజ్. దీని ఫోకల్ లెంగ్త్ కూడా 21 సెంటీమీటర్స్. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ చూడండి ఒకసారి. దీనికి ఫర్ కాన్కేవ్ మిర్రర్ U is equal 42
f is equal 21 v కనుక్కోవాలి. సో 1 by v plus 1 by u is equal 1 by f. అన్ని ఒకవైపే ఉన్నాయి కాబట్టి సైన్ కన్వెన్షన్స్ అన్ని తీసుకోవచ్చు. సో 1 by v is equal 1 by 21 minus 1 by 42 2 minus 1 అంటే 1 by 42. Image is formed at 42 centimeters. అంటే చూడమని చెప్పొచ్చు కదా, ఇది f అంటే 2f లో ఉంది. సో ఆబ్జెక్ట్ 2f లో ఉందంటే ఇమేజ్ కూడా 2f లో ఏర్పడుతుంది. అంటే ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఏర్పడుతుంది ఇమేజ్. అంటే మిర్రర్ కి లోపల 21 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఇమేజ్ ఏర్పడుతుంది. దీని వల్ల ఏర్పడిన ఇమేజ్ అది దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేసి బయట 21 సెంటీమీటర్స్ దగ్గర యూ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ బై ద ప్లేన్ మిర్రర్. అప్పుడు దీనికి వర్చువల్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఒరిజినల్ గా ప్లేన్ మిర్రర్ కి ముందర ఉంటే రియల్ ఆబ్జెక్ట్, కానీ ఇది ప్లేన్ మిర్రర్ కి లోపల కలుస్తున్నాయి కాబట్టి ఈ ప్లేన్ మిర్రర్ కి లోపల ఇన్సైడ్ 21 సెంటీమీటర్స్ లో ఇమేజ్ ఏర్పడింది. అది ప్లేన్ మిర్రర్ కి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. సో లోపల ఆబ్జెక్ట్ గా పనిచేస్తే మళ్ళీ దానికి ఏమవుతుంది, ఇమేజ్ బయట ఫామ్ అవుతుంది. దాన్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. లోపల ఉంటే, బయట ఉంటే రియల్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇప్పుడు దీనికి బొమ్మేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఓన్లీ మనం ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, ఇలా రేస్ ఆఫ్ లైట్ వచ్చి ఇక్కడ మీట్ అవుతాయి. ఇలా రేస్ ఆఫ్ లైట్ ఇలా ఫాలో అవుతున్నాయి, అవి ఇక్కడ మీట్ అవుతాయి అనుకుందాం. దే విల్ మీట్ అట్ దిస్ పాయింట్. సో ఇక్కడ ఏర్పడుతుంది ఇమేజ్. ఇది వర్చువల్ ఇమేజ్ అనుకుందాం. ఓకే, సో లోపల ఇమేజ్ ఫామ్ అయితే దానికి ఆపోజిట్ గా మళ్ళీ అవుతుంది ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ ఎంత దూరంలో ఏర్పడుతుందో ఇక్కడ దాని యొక్క మళ్ళీ న్యూ ఇమేజ్ 21 సెంటీమీటర్లు. అంటే ఈ రేస్ ఆఫ్ లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఈ రే ఆఫ్ లైట్ ఇప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. రెండు బయట మీట్ అవుతాయి. అది 21 సెంటీమీటర్స్ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ దగ్గర నుంచి 42 సెంటీమీటర్లు ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఇది మిర్రర్ 21 సెంటీమీటర్లోనే ఉంది. అంటే మిర్రర్ కి లోపల ఇంకొక 21 సెంటీమీటర్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది ఈ ప్లేన్ మిర్రర్ కి వర్చువల్ ఆబ్జెక్ట్ అవుతుంది. రియల్ ఆబ్జెక్ట్ ముందు లేదుగా, లోపల ఉంది, వర్చువల్ ఆబ్జెక్ట్ అవుతుంది. లోపల ఆబ్జెక్ట్ లేక ఇమేజ్ ఎంత దూరంలో ఉంటుందో బయట కూడా ఆబ్జెక్ట్ కమ్ ఇమేజ్ అంతే దూరంలో ఉండాలిగా. కానీ బయట నుంచి 21 సెంటీమీటర్లో ఏర్పడాలి. ఎవరికి? మిర్రర్. ఓకేరా? ఇంకా అది నెక్స్ట్ టైం ఇంకా మల్టిపుల్స్ చెప్పట్లా. మిర్రర్ సంబంధించి మిర్రర్ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ గా చాలా రకాలు పడతాయి. ఫైనల్ ఇమేజ్ ఈజ్ నియర్ ద కర్వ్డ్ మిర్రర్, అంతే. అది కర్వ్డ్ మిర్రర్ దగ్గర పనిచేస్తుంది. ఇంకా మళ్ళీ మల్టిపుల్స్ ఇట్లా
మళ్ళీ పర్ఫెక్ట్ చాలా ఉంటాయి, అవి నేను మల్టిపుల్ వేయట్లేదు, అవి వేయలేము అన్ని కాంబినేషన్ కట్టలేము. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కాన్వెక్స్ మిర్రర్. దీనికి ముందర ఒక ప్లేన్ వెల్ పెట్టారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి 30 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి 50 సెంటీమీటర్స్. రైట్. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్. మనం దీని ఫోకల్ లెంగ్త్ కనుక్కోవాలి. ఎట్లా, ఎప్పుడు? దీని వల్ల ఇక్కడ ఏర్పడే ఇమేజ్, దీని వల్ల ఏర్పడే ఇమేజ్, బోత్ ఇమేజెస్ కోయిన్సైడ్. అంటే ఈ ఆబ్జెక్ట్ వల్ల కాన్వెక్స్ మిర్రర్ లో ఏర్పడే ఇమేజ్, ఈ ప్లేన్ మిర్రర్ వల్ల లోపల ఏర్పడే ఇమేజ్ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. బోత్ ఇమేజెస్ కోయిన్సైడ్, నో ఎర్రర్, నో పారలాక్స్ ఎర్రర్. ఫైండ్ ద focal length of the convex mirror. Find the focal length of the convex mirror. Answer ఒకటి 25 సెంటీమీటర్స్, రెండు 12.5 సెంటీమీటర్స్. మళ్ళీ చెప్తానండి. ఈ ఆబ్జెక్ట్ వల్ల ఈ మిర్రర్ లో వెనకల లోపల ఏర్పడే ఇమేజ్, వెరీ గుడ్ రిషేంద్ర. ఈ ఆబ్జెక్ట్ వల్ల దీని కాన్వెక్స్ మిర్రర్ లో ఏర్పడే ఇమేజ్ రెండు ఈక్వల్ అవుతాయి, కోయిన్సైడ్ అవుతాయి. అంటే దీనికి ఇది ఆబ్జెక్ట్ అయితే దీనికి ఇది ఇమేజ్, దీనికి ఇది ఆబ్జెక్ట్ అయితే దీనికి ఇది ఇమేజ్, రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఆన్సర్ నరేంద్ర 12.5. వెరీ గుడ్. రిషేంద్ర చెప్పాడు, నరేంద్ర చెప్పాడు 12.5 రావాలి. అంటే దీని అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి. దీనికి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, ఇమేజ్ కూడా అంతే దూరం ఏర్పడుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఉండాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 50 కాబట్టి దీనికి ఎంత వస్తుంది? 10 సెంటీమీటర్లు. సో ఫర్ కాన్వెక్స్ మిర్రర్, ఫర్ కాన్వెక్స్ మిర్రర్ U is equal to 50 centimeters, V is equal to 10 centimeters. Find the focal. దీనికి ఇది ఇటువైపు ఆబ్జెక్ట్ నెగిటివ్, ఇమేజ్ ఫోకల్ లెంగ్త్ అటే ఉన్నాయి పాజిటివ్. అంటే ఇది నెగిటివ్ గా తీసుకో, ఈ రెండు పాజిటివ్ గా తీసుకో. అంటే ఇది ఆర్డర్ గా తీసుకుంటే సైన్ కన్వెన్షన్ కోసం 10 రాదురా, 12.5. ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇమేజ్ ఇది కదా, దీని వల్ల వచ్చిన ఇమేజ్ ముందు ఎంత ఉంటుందో వెనక అంతే ఉంటుంది, 30. అంటే ఇక్కడి నుంచి 30 ఇమేజ్. మరి ఇది ఆల్రెడీ 50 పోయింది కదా, అంటే ఇక్కడి నుంచి ఇంకెంత ఉంది? 10. అర్థం కలుపుకుంటాం. ఇది 30 ఇమేజ్. అంటే ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇక్కడికి 50 ఉంది, ఇది ఆల్రెడీ 30 ఉంది, ఇంకెంత? 10. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 60, 20 కాదురా, ఈ డిస్టెన్స్ 20 అవుతుందిరా. అది ఎందుకురా 20? మనకి ఇక్కడ ఇమేజ్ కదా ఫామ్ అయింది లోపల. అంటే మిర్రర్ కి లోపల 10 సెంటీమీటర్లు, అది ఇమేజ్. మిర్రర్ నుంచి ఇది ఆబ్జెక్ట్ 50. 12.5. ఓకేనా?
So use the formula 1 by V plus 1 by M is equal 1 by F. Minus 1 by 10 minus 1 by 50 is equal to 1 by F. So 15 is there. 5 minus 1 is equal to 1 by F. 1 by F is equal to 50 by 4. That is equal to 12.5. Okay, right? So we'll continue tomorrow. రేపు మనం కంటిన్యూ చేద్దాం. థియరీ కొంత ఎక్కువ ఉంది. ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు.